ఒకవేళ మీకు షుగర్ ఉందా లేదా షుగర్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమా అయితే ఈ వీడియోని మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను 5 ఫుడ్స్ కోసం. వాటిని మీ డైట్ లో చేర్చుకున్నట్లయితే పెరిగిన మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి రావడమే కాదు, డయాబెటీస్ పూర్తిగా నయమైపోతుంది కూడా. చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం ఈ వీడియోని. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, డయాబెటీస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ మొదటి వారంలోనే తగ్గుతుంది. ఇక 2-3 నెలల్లోనే మీరు డయాబెటీస్ నుండి పూర్తిగా విముక్తులవుతారు. మనం ఏదైనా తిన్నప్పుడు మన బాడీ దాన్ని గ్లూకోజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ ఈ గ్లూకోజ్ నుండి మన బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ గ్లూకోజ్ సెల్లో ఎంటర్ అవ్వాలి. గ్లూకోజ్ ని సెల్లోకి తీసుకువెళ్లే పని మన బాడీలోని ఒక హార్మోన్ది. దాని పేరే ఇన్సులిన్. దీన్ని ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైనా తలుపును తెరవడానికి తాళం చెవి అవసరమవుతుందిగా, అదే విధంగా సెల్ యొక్క తలుపుకి తాళం ఇన్సులిన్ దగ్గర ఉంటుంది. ఇన్సులిన్ బ్లడ్ లో నుండి గ్లూకోజ్ ని ప్రతి సెల్లోకి పంపిస్తుంది. అక్కడ ఈ గ్లూకోజ్ ని యూజ్ చేసుకుని సెల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్లడ్ లో గ్లూకోజ్ ఉండడం అనేది ఇంపార్టెంట్, బట్ ఎంత ఉండాలి అనేది అంతకంటే ఇంపార్టెంట్. ఏదైనా సమయంలో 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ షుగర్ ఉండి తీరాల్సిందే. ఈ బ్లడ్ షుగర్ 100 నుండి 200 వరకు పెరిగినట్లయితే బాడీ అంటుంది నో వర్రీస్, నేను దీన్ని హ్యాండిల్ చేసుకుంటాను అని. కానీ ఇదే రీడింగ్ 200 నుండి 300కు పెరిగినట్లయితే బాడీ దాన్ని హ్యాండిల్ చేసుకోలేదు. అప్పుడు డాక్టర్ అంటారు మీకు డయాబెటీస్ ఉందని. కానీ ఎందుకు హ్యాండిల్ చేయలేదు, ప్రాబ్లం ఏంటి బాడీకి? బ్లడ్ లో గ్లూకోజ్ మోతాదుకు మించి పెరిగినట్లయితే దాన్ని సెల్లోకి పంపించడానికి ప్యాంక్రియాస్ కి మరింత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక పాయింట్ తర్వాత సెల్ గ్లూకోజ్ తో ఎంతగా నిండిపోతుందంటే ఇన్సులిన్ యొక్క సిగ్నల్ ని కూడా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఢిల్లీ మెట్రో యొక్క కోచ్ ఆల్రెడీ జనాలతో నిండి ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి అందులోకి మరింత మంది ప్యాసింజర్స్ ని ఇరికించడానికి ట్రై చేస్తుంటే ఏమవుతుంది? లోపల ఉండే వాళ్ళు దాన్ని ఆపుతారుగా. సేమ్ ఇలాగే సెల్లో కూడా అవుతుంది. ఇన్సులిన్ ట్రై చేస్తూ ఉంటుంది గ్లూకోజ్ ని సెల్లోకి పంపడానికి, బట్ సెల్ ఆల్రెడీ గ్లూకోజ్ తో నిండిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సెల్లో మోతాదుకు మించి గ్లూకోజ్ ఎక్కువగా ఉంది. బ్లడ్ లో కూడా గ్లూకోజ్ మోతాదుకు మించి ఉంది. దానివల్లే బ్లడ్ చిక్కగా అయిపోతుంది. బ్లడ్ చిక్కగా మారితే చిన్న చిన్న మైక్రోస్కోపిక్ బ్లడ్ వెజల్స్ ద్వారా ఫ్లో అవ్వలేదు. లైక్ వాటర్ లో ఫుల్ మట్టి బురద ఉన్నట్లయితే పైప్ లో నుండి ఆగి ఆగి బయటకు వస్తాయిగా, అలాగే బ్లడ్ కూడా హై గ్లూకోజ్ వల్ల చిక్కగా అయిపోయినట్లయితే బ్లడ్ సరిగా ఫ్లో అవ్వదు. సరిగా ఫ్లో అవ్వకపోయినట్లయితే ఆర్గన్స్ వరకు బ్లడ్ చేరుకోలేదు. ఇక ఆబ్వియస్లీ బ్లడ్ చేరుకోకపోతే ఆర్గన్స్ లో ప్రాబ్లం మొదలవుతుంది. ఇదే కాదు, గ్లూకోజ్ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈ చిక్కటి బ్లడ్ వేర్వేరు అంగాలలోని నాడుల్లోకి చేరుకుని అతుక్కుపోవడంతో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అందుకే అంటూ ఉంటారు డయాబెటీస్ ఇస్ ద మదర్ ఆఫ్ డిసీజెస్ అని. అయితే మరి సొల్యూషన్ ఏంటి? మనం సెల్స్ లో ఉండే ఎక్సెస్ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకుని బ్లడ్ లో ఉండే ఎక్సెస్ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోకున్నట్లయితే సెల్స్ ఇన్సులిన్ మాట వింటాయి అండ్ బాడీ నార్మల్ గానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మెట్ఫార్మిన్ వంటి యాంటీ డయాబెటిక్ టాబ్లెట్స్ వేసుకోవడంతో పాటుగా తినే ఆహారం ఒక్కసారిగా బ్లడ్ లో గ్లూకోజ్ ని పెంచేవి తింటూ ఉంటాం. లైక్ కోకా కోలా యొక్క ఒక్క బాటిల్లో 8 నుండి 10 స్పూన్ల షుగర్ ఉంటుంది. కేక్స్, పేస్ట్రీస్, స్వీట్స్, మేదా, చిప్స్ వంటివన్నీ బ్లడ్ లో గ్లూకోజ్ ఫ్లడ్ ని క్రియేట్ చేస్తాయి. ఇక బాడీ ఏదో ఒక విధంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాట్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందుగా మనం అర్థం చేసుకోవాలి డయాబెటీస్ ఎలాంటి జబ్బు కాదు, ఇది ఒక డైటరీ డిజార్డర్ అని. డయాబెటీస్ వెనుక రీజన్ మన రాంగ్ డయట్ వల్ల, మరియు ఇది కొన్ని నెలల్లోనే నార్మల్ అయిపోతుంది ఈటింగ్ హ్యాబిట్స్ ని కరెక్ట్ చేసుకున్నట్లయితే. బేసికలీ మన బ్లడ్ లో స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేసే పదార్థాలు తిన్నప్పుడు కొద్ది సమయంలోనే గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకోబడుతుంది అండ్ మనం ఈ ప్రాబ్లం నుండి బయటకు వచ్చేస్తాం. ఫ్రెండ్స్, ఇదేదో ఆయుర్వేదిక్ క్లెయిమ్ కాదు, బట్ మోడర్న్ రీసెర్చర్స్ కూడా ఈ మాటను నమ్ముతున్నాయి. ఒకవేళ మీకు అనిపిస్తూ ఉండొచ్చు మన ఫ్యామిలీలో డయాబెటీస్ జెనెటిక్ అని. కానీ ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. జీన్స్ యొక్క రోల్ కేవలం 10 నుండి 15% వరకు మాత్రమే అని. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ఈ జీన్స్ ట్రిగర్ అవుతాయని. అంటే ఎవరైనా కరెక్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ ని పాటించినట్లయితే ఈ జీన్స్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేవు. అయితే ఏం తినాలి? 5 పదార్థాలు ఉన్నాయి. వీటిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే డయాబెటీస్ నయం అవుతుంది. అది కూడా ఇంకెప్పటికీ తిరిగి రాదు. నెంబర్ 1 లో ఉంది సాలెడ్. ఒకవేళ మీరు ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటికా అయితే మీరు లంచ్ ఆర్ డిన్నర్ ని తినబోయే ముందుగా ఒక ప్లేట్ ఫుల్ గా సాలెడ్ ని తప్పక తినాలి. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే భోజనం కంటే ముందుగా సాలెడ్ ని తీసుకున్నట్లయితే బ్లడ్ లో షుగర్ స్పైక్ 47% రెడ్యూస్ అవుతుందని. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుక 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, పచ్చి వెజ్జీస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లయితే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా రైజ్ అవ్వదు. ఇక ఇదేగా మనకు కావాల్సింది.
రెండవది, భోజనానికి ముందు సాలెడ్ ని తీసుకున్నట్లయితే ఆకలి తీరిపోతుంది మరియు అధిక సమయం పాటు ఆకలి వేయదు. డయాబెటీస్ లో ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది, అందుకే ముందుగా సాలెడ్ ని తినడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లంచ్ లో కీరా, కాకిడి, క్యారెట్, క్యాబేజ్ వంటి వాటిపై నిమ్మరసం, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకుని తినొచ్చు. మీకు పచ్చి సాలెడ్ తినడం ఇష్టం లేనట్లయితే వెజ్జెస్ ని స్టీమ్ చేసుకోండి లేదా లైట్ గా సాటే చేసుకోవచ్చు, బట్ తినడం మాత్రం కంపల్సరీ. ఫస్ట్ ఒక ప్లేట్ సాలెడ్ ని తిన్నాక భోజనం చేయండి. డిన్నర్ కి ముందుగా నేను రికమెండ్ చేస్తాను ఉల్లిపాయ సాలెడ్ ని తినమని. ఫ్రెండ్స్, పచ్చి రెడ్ ఆనియన్ డయాబెటీస్ కి మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఇందులో ఉండే కాంపౌండ్స్ కొద్ది గంటల్లోనే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. ఒక స్టడీ కూడా జరిగింది. అందులో 84 డయాబెటిక్ పేషెంట్స్ కి ఆహారానికి ముందుగా 100 గ్రాముల ఆనియన్ సాలెడ్ ని ఇచ్చారు. ఇక 4 గంటల్లోనే వాళ్ళ బ్లడ్ షుగర్ 40 పాయింట్లు తగ్గిందట. అందుకే డిన్నర్ కి ముందుగా మీరు ఆనియన్ సాలెడ్ ని తప్పక తినండి. లంచ్ కి ముందుగా వెజీ సాలెడ్ మరియు డిన్నర్ కి ముందుగా ఆనియన్ సాలెడ్ ని తినండి. వెరైటీగా ఉంటుంది, పైగా బ్లడ్ షుగర్ కూడా తగ్గుతుంది కూడా. నెక్స్ట్ వస్తువు మీరు డయాబెటీస్ లో తప్పక తినాల్సింది బార్లీ. ఫ్రెండ్స్, మనం ధాన్యాల్లో అయితే గోధుమలు లేదా రైస్ తింటాం. రైస్ కూడా మనం వైట్ రైస్ తింటాం. అవి బ్లడ్ షుగర్ ని చాలా స్పీడ్ గా పెంచుతాయి. మరో ప్రక్క గోధుమలు ఒక హైలీ ఇండస్ట్రియల్ క్రాప్ అయిపోయింది. 1986లో హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ కోసం వీటిని హైబ్రిడ్ చేశారు. ఇదే గోధుమలు ఇప్పుడు గ్లూటెన్ ఎలర్జీకి రీజన్ గా మారిపోయాయి. డయాబెటీస్ లో కూడా ఇది ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. మరో ప్రక్క కొన్ని ధాన్యాలు ఉన్నాయి, లైక్ బార్లీ, ఓట్స్, మిల్లెట్స్ వంటివి. ఇవి మన దేశానికి ముఖ్యమైన ధాన్యాలు, బట్ మనం ఇప్పుడు వీటిని తినడం వదిలేసాం. వీటిలో బార్లీ అయితే డయాబెటీస్ కి ఒక మంచి మెడిసిన్. ఒక స్టడీలో కొంతమందికి ఓట్స్, కొంతమందికి బార్లీని ఇచ్చారు. ఓట్స్ తినే వాళ్ళ బ్లడ్ షుగర్ 36% తగ్గింది, బట్ బార్లీ తినే వాళ్ళ బ్లడ్ షుగర్ 56% వరకు తగ్గింది. ఇలా ఎందుకంటే బార్లీ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ అన్ని ధాన్యాల్లోకెల్లా చాలా తక్కువ కాబట్టి. అదే గోధుమలు మరియు రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ గ్రెయిన్స్ లోకెల్లా ఎక్కువగా ఉంటుంది. మీరు కొన్ని రోజులు గోధుమ రోటీలకు బదులుగా బార్లీ యొక్క రోటీలను తిని చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మీరు రైస్ తింటున్నట్లయితే దానికి బదులుగా మిల్లెట్స్ ని ట్రై చేయండి. మిల్లెట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది అండ్ రీసెర్చర్స్ చెప్తున్నాయి ఇవి డయాబెటీస్ ని రివర్స్ చేయడంలో మోస్ట్ పవర్ఫుల్ గ్రెయిన్స్ లలో ఒకటి అని. మిల్లెట్స్ ని 6 నుండి 8 గంటలు నానబెట్టుకుని వండుకుంటే రైస్ కి బెస్ట్ రీప్లేస్మెంట్. మీరు మిల్లెట్స్ తో రైస్ లాగానే పులావ్, కిచిడి, బిర్యానీ వంటివి చేసుకుని కూడా తినొచ్చు. ఒక నెల మీరు వీట్ అండ్ రైస్ ని విడిచిపెట్టి బార్లీ, మిల్లెట్స్, ఓట్స్, రాగి లేదా జొన్నలను తిన్నట్లయితే రిజల్ట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మీరే స్వయంగా కమెంట్ చేస్తారు. నెక్స్ట్ మాట్లాడుకుందాం ఫ్రూట్స్ కోసం. డయాబెటీస్ లో ప్రజలకు తరచుగా ఈ డౌట్ ఉంటుంది, ఫ్రూట్స్ తినాలా లేదా అని. తప్పక తినాలి. ఫ్రెండ్స్, ఫ్రూట్స్ లో నేచురల్ షుగర్ ఉంటుంది, అది ఫ్రక్టోస్ గా ఉంటుంది. ఇది లివర్ లో ఈజీగా మెటబలైజ్ అవుతుంది. ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని సరిచేస్తాయి. ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ ని తినొచ్చు. నేరేడు, యాపిల్, ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్స్, పీచ్ ఇవన్నీ మంచి ఆప్షన్సే. నేరేడు మరియు వాటి సీడ్స్ డయాబెటీస్ కి ఎంత హెల్ప్ఫుల్లో మీకు తెలిసే ఉంటుంది. ప్రిఫర్ చేయండి సిట్రస్ ఫ్రూట్స్ ని. బాగా తీయగా ఉండే పళ్ళైనటువంటి అరటిపండు, మామిడి, ఖర్జూరం, పుచ్చకాయ, సపోటా వంటివి తినొచ్చు, కానీ క్వాంటిటీని తక్కువగా ఉంచుకోండి. డయాబెటీస్ లో ఫ్రూట్ జ్యూసెస్ ని అవాయిడ్ చేసి హోల్ ఫ్రూట్స్ ని తినండి. రీజన్ సింపులే, ఫైబర్. మీరు గుర్తుంచుకోండి, ఎంత ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటారో అంతే బ్లడ్ షుగర్ తగ్గుతుంది అని. ఫ్రూట్ జ్యూస్ త్రాగకూడదని కాదు. స్వీట్స్, మేదా, కేక్, పేస్ట్రీస్లలో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. దాన్ని బాడీ మెటబలైజ్ చేసుకోలేదు. ఫ్రూట్ లో షుగర్ న్యాచురల్ అండ్ వీటితో పోలిస్తే డిఫరెంట్ కూడా. ఇన్ఫాక్ట్ డయాబెటీస్ లో బెస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ని తినడం. ఆ తర్వాత కూడా మీకు ఆకలి వేసినట్లయితే దలియా లేదా ఓట్స్ ని తినండి. నెక్స్ట్ పదార్థం మీరు తప్పక తినాల్సింది హెల్దీ ఫ్యాట్స్. ఒకసారి ఈ గ్రాఫ్ ని చూడండి. మీ బాడీలో షుగర్ ఏ విధంగా రిలీజ్ అవుతుందో మీరు కార్బోహైడ్రేట్స్ తింటున్నప్పుడు, ప్రోటీన్ తింటున్నప్పుడు, ఫ్యాట్స్ ని తింటున్నప్పుడు. ఫ్యాట్స్ యొక్క గ్రాఫ్ బాగా క్రింద ఉంది, అంటే అర్థం కాన్స్టెంట్ అండ్ స్లో షుగర్ రిలీజ్ అని. అదే కార్బోహైడ్రేట్స్ లో స్పైక్ చాలా ఎక్కువగా ఉంది మరియు ప్రోటీన్స్ లో కొద్దిగా తక్కువ. మీ బ్లడ్ షుగర్ పెరిగిందంటే కార్బ్స్ ని తగ్గించి ఫ్యాట్స్ క్వాంటిటీని పెంచాలి అని. ఫ్యాట్స్ అంటే నా ఉద్దేశం హెల్దీ ఫ్యాట్స్. ఇదే రీజన్ ఆయుర్వేదం ప్రకారం కూరల్లో పైన ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసినట్లయితే వాటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. వేరుశనగ, బాదాం, కాజు, వాల్నట్, అవిసె, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, కొబ్బరి ఇవన్నీ కూడా మంచి హెల్దీ ఫ్యాట్స్. మీకు సాయంత్రం ఆకలి వేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలైనటువంటి కొబ్బరి, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లేదా రోస్టెడ్ వేరుశనగలను తినండి. ఆయిల్స్ లో కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులుగా చెక్కగానుగ నూనెలను యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిఫైన్డ్ ఆయిల్ ప్యాంక్రియాస్ ని డ్యామేజ్ చేస్తాయి. ప్యాంక్రియాసే పాడైపోయినట్లయితే ఇన్సులిన్ ఎలా తయారవుతుంది? అందుకే మీరు చెక్కగానుగ నూనెను యూజ్ చేసుకోండి. మీరు ఆవ నూనె కానీ, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె లేదా వేరుశనగ నూనెను యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముడిపప్పులు.
డయాబెటీస్ ని రివర్స్ చేయడానికి మీరు పాలిష్డ్ పప్పులకు బదులుగా హోల్ పల్సెస్ ని తినాలి. రీజన్ సింపుల్, పాలిష్డ్ పప్పులతో పోలిస్తే హోల్ పల్సెస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ ని ఒక్కసారిగా పెంచవు. పసుపు పెసరపప్పుకి బదులుగా పెసర్లు తినండి. ఇదే విధంగా నల్ల శనగలు, తెల్ల శనగలు, రాజ్మా, అలసందలు వంటివి మీ రెగ్యులర్ డైట్ లో తప్పక ఉండి తీరాలి. ఇవి హెవీగా ఉంటాయి కాబట్టి లంచ్ లో తినండి. హోల్ గ్రెయిన్స్ లైక్ పెసరపప్పు, శనగలను డిన్నర్ లో తినొచ్చు. నల్ల శనగలైతే డయాబెటీస్ కి ది బెస్ట్. ఇన్ఫాక్ట్ రోస్టెడ్ నల్ల శనగలు ఒక మంచి స్నాక్ బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి. నమ్కీన్ శనగల సత్తు కూడా ఒక రిఫ్రెషింగ్ స్నాక్ ఎండాకాలంలో. సో డయాబెటీస్ లో మీ డైట్ ఎలా ఉండాలో చూసుకున్నట్లయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తినండి లేదా ఓట్స్ తో పాటు తినండి. ఇక లంచ్ కంటే ముందుగా సాలెడ్ ని తినాలి. ఆ తర్వాత బార్లీ రోటీ లేదా మిల్లెట్స్ తో పాటు నల్ల శనగలు లేదా ఏదైనా గ్రీన్ వెజ్జెస్ ని తీసుకోవచ్చు. సాయంత్రం ఆకలి వేసినట్లయితే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, శనగల సత్తు, రోస్టెడ్ శనగలు లేదా సీజనల్ ఫ్రూట్స్ ని తినండి. సాయంత్రం డిన్నర్ కి ముందు ఆనియన్ సాలెడ్ ని తినండి. ఆ తర్వాత హోల్ పల్సెస్ తో పాటుగా బార్లీ రోటీ లేదా మిల్లెట్స్ ని తినండి. అంతే, వీటిని మీరు ఒక వారం ఇలా పాటించిన బ్లడ్ షుగర్ పక్కాగా తగ్గుతుంది. 2-3 నెలలు కంటిన్యూస్ గా పాటించినట్లయితే డాక్టరే స్వయంగా చెబుతారు మీకు డయాబెటీస్ ఇప్పుడు లేదు అని. ఇది కేవలం బుక్స్ చదివి చెప్పేది కాదు, ఎవరైతే పాటించారో వాళ్లే స్వయంగా చెప్తారు. My name is Vivek. I thank you so much for watching.